హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుశీలనండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఇది అనుకుంటున్నారా? ఇది కూర పెండలం అండి. మా పెరట్లో మేము పండించామన్నమాట. మరైతే నేను 10 కేజీల దాకా వచ్చింది. అందరికీ పంచేయిగా ఇదే మిగిలింది. తీరా వీడియో తీయడం మర్చిపోయాననే విషయం గుర్తొచ్చి మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో వీడియో చేశాను ఫ్రెండ్స్. ఇది చూడటానికి కందలాగే ఉంటుంది కానీ కంద కాదు, కూర పెండలం అంటారండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ఈ దుంపకూర చాలా మంచిదండి. మరి కొన్ని ప్రాంతాల్లోనే దొరుకుతుంది, మరికొన్ని ప్రాంతాల్లో అసలు కనీసం దీని పేరు కూడా ఎవరు విని ఉండరు. మాకైతే చాలా చక్కగా దొరుకుతుందండి. దీన్ని ఎక్కువగా నాన్ వెజ్తో మిక్స్ చేసి కూడా వండుకుంటూ ఉంటారు. ఈ పాదు అలాగే ఇది తవ్వేటప్పుడు కూడా చూపిద్దాం అనుకున్నాను, కానీ నేను ఊర్లో లేనప్పుడు మా అత్తగారు మా అబ్బాయి తీయడం వల్ల చూపించలేకపోయాను. మరి మా పెండలం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.